జనగణనలో భాగంగా జరగబోయే కులగణన దేశంలోనే గేమ్ చేంజర్ గా మారబోతుందని రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేస్తూ శాస్త్రీయ పద్ధతిలో చేస్తున్న సెన్సస్ కు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ వ్యతిరేక విధానాలతో వారి హక్కులను కాలరాస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలం నుంచి కులగణనను తొక్కుపెడుతూనే ఉందంటూ వరుసగా జరిగిన సంఘటనలను ఉదాహరించారు. 2018లో ప్రధాని మోదీ జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించి ఎంతో మేలు చేశారన్నారు. దీనివల్ల నీటి పరీక్షల్లో కూడా 27% రిజర్వేషన్ ఇవ్వడంతో బీసీ బిడ్డలకు అవకాశం దక్కినట్లయిందన్నారు. ఇప్పుడు జరగబోయే సెన్సెస్ ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా సురక్షితులైన ఎన్యూమరేటర్స్ సేవలను ఉపయోగించుకున్నట్లు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు కూడా మాట్లాడారు. ఎంతసేపు నెహ్రూ కుటుంబం కోసము లేదా వంశపారపర రాజకీయాలు తప్పితే సామాజిక న్యాయానికి ఏనాడు కూడా వాళ్ళు గుర్తింపు ఇవ్వకుండా ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. మొన్న నరేంద్ర మోడీ గారు ప్రకటించిన తర్వాత దీన్ని స్వాగతిస్తూనే రోల్ మోడల్, తెలంగాణ రోల్ మోడల్ కావాలంటున్నాడు. ఈ జనగణనలో మేము చేశామని అయ్యా రాహుల్ గాంధీ గారు వారికి అవగాహన ఉండి మాట్లాడుతున్నారు లేదా ఈ కాంగ్రెస్ నాయకులు? ఈ తెలంగాణలో జరిగినటువంటి ఈ కులగణన సర్వేకు ముందే ఈ దేశంలో మొదటి రాష్ట్రం ఏదైనా జరిపిందంటే అది బీహార్లో, అది ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో జరిగింది. నితీష్ కుమార్ బీజేపీ కలిసి చేసినటువంటి సర్వేలో అంకెలన్నీ తీశారు. గ్రామాల వారీగా, కులాల వారీగా దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. అసెంబ్లీలో పొందుపరిచి చట్టం తీసుకొచ్చారు. అసెంబ్లీలో కూడా బహిర్గతం చేసి 60% బీసీ, ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ సంఖ్య ఉందని చెప్పి దానికి అనుగుణంగా కూడా వారు రిజర్వేషన్ కల్పించిన చట్టం చేస్తే దాని తర్వాత కోర్టు దాన్ని స్టే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇవాళ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదిస్తాం. ఇవాళ మీరు తెలంగాణలో చేసింది ఏమిటి? తెలంగాణ పూర్వం మీరు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదటిసారి 300 కోట్లు ఖర్చు పెట్టి సర్వే చేసి పబ్లిక్ డొమైన్లో బహిర్గతం చేయలేదు. ఎందుకు చేయలేదంటే కాంగ్రెస్లోనే ఉన్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఈ అంకెలు బయటకు వస్తే మన రాజకీయంగా పుట్టగతులని చెప్పి మరి ఆ కాంగ్రెస్ అంతర్గత కలహాల వల్ల దాన్ని ప్రచురించలేదని చెప్పినటువంటి సిద్ధరామయ్య గారు. ఇది మీ చరిత్ర. ఇది ఇవాళ తెలంగాణ రోల్ మోడల్ ఏంటండి? ఇవాళ మీరు అంతకుముందు 51% ఉన్న బీసీల జనాభాను 46% చూపించారు. పైపెచ్చు కొత్తగా ఇవాళ ముస్లిం బీసీలు అని చెప్పి నిర్వచనం కల్పించి 10% ముస్లిం బీసీలు అని చెప్పి లెక్కలు చూపించారు. అంత అశాస్త్రీయంగా తప్పుల తడకలతోని, ఓటు బ్యాంక్ రాజకీయాలతోని ముస్లింల ప్రాపకం కోసం మొత్తం జనాభా 12% తెలంగాణలో ఉంటే 10% ముస్లింలు బీసీలు అంటే ఎవరికి మేలు చేయడానికి మీరు జనగణన చెప్పారో ఈ రోల్ మోడల్ దేశమంతా మీరు తీసుకురావాలంటే సహించే ప్రసక్తి లేదు. మొత్తం ముస్లింలందరూ కూడా బీసీలో చేర్చి బీసీల హక్కులు కాలరాస్తామంటే అది ఏమాత్రం కూడా కాదు, భావ్యం కాదు. కాబట్టి ఇవాళ సెంట్రల్ సెన్సస్ యాక్ట్కి అనుగుణంగా ఈ జనాభా ఏదైతే సేకరణ ఉంటుందో కులాల వారీగా చేపట్టడం జరుగుతుంది. అలాగే రాజధానితో పాటు మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల ముఖ్యమైన ప్రాజెక్ట్స్ కూడా దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో అతి ముఖ్యమైనది చావులు మదం ప్రాంతం నుంచి పోర్ట్ వరకు ఏదైతే సివరేజ్ వాటర్ నిలిచిపోయే ప్రదేశం ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 6 లైన్ లైన్ చేస్తూ, అలాగే సాగరమాల ప్రాజెక్టులో భాగంగా సుమారు 3,000 కోట్లతో పెద్ద ఎత్తున అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేయటం, అలాగే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏకతా మాల్ అనే ఒక పేరు మీదట ముఖ్యంగా చేనేత, అలాగే అనేక మంది చేతి వృత్తుల వారికి ఉపయోగపడే విధంగా ఏకతా మాల్ని మన మధురవాడలో దాన్ని ఇనాగరేట్ చేయడం, ఇవి రెండు కూడా మన ప్రాంతానికి సంబంధించిన అతిపెద్ద అనౌన్స్మెంట్గా మేము చెప్తున్నాం. కనుక ముఖ్యంగా ముందుగా పత్రికా మాధ్యమంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు 1 నేషన్ 1 ఎలక్షన్ పేరు మీదట ఏదైతే పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి రామ్నాథ్ కోవింద్ గారు దాని యొక్క ప్రజెంట్ చేయడం జరిగిందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక జేపీసీని ఏర్పాటు చేశారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో 1 నేషన్ 1 ఎలక్షన్ కార్యక్రమం జరగబోతుంది. దానికి మన ముఖ్య అతిథిగా మన డాక్టర్ కె లక్ష్మణ్ గారు రావటం జరిగింది. డాక్టర్ కె లక్ష్మణ్ గారు మా అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయ తీసుకునే ఏదైతే కమిటీ ఉందో పార్లమెంట్ బోర్డ్
దానికి మెంబర్గా ఉన్నారు, రాజ్యసభ సభ్యులు. ఆయన ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రావటం, ఆయనతో పాటు అనిల్ యాంటనీ గారు మా నేషనల్ సెక్రటరీగా ఉన్నారు, ఆయన కూడా ఆ కార్యక్రమానికి రాబోతున్నారు. అలాగే ఇవాళ పత్రికా విలేకరులు కూడా మాట్లాడాలని చెప్పి అనుకున్న సందర్భం మనందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం కుల గణన ఏదైతుందో దాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా విశాఖపట్నం రావడం జరిగింది.